హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ప్రణీత వ్లాగ్స్. ఇక్కడ నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో అయితే దోశ అండి. మా చిన్న అబ్బాయి అయితే ఈ బటర్ దోశ కావాలన్నాడు. వాడి కోసం నేను దోశ వేసి కారం పూసి బటర్ వేశాను. వాడి కోసం బటర్ దోశ చేశాను. అండ్ నెక్స్ట్ మా పెద్ద అబ్బాయి పార్థు కోసము గీ కారం దోశ అడిగాడు వాడు. సో వాడికి దోశ వేసి నేను ఎల్లిపాయ మిరప్పొడి కారం పొడి కాకుండా మామూలుగా ఆనియన్ కారం పూసాను. దోశ గీ వేసి వాడికి ఇచ్చాను. నెక్స్ట్ మా శ్రీవారి కోసం అయితే ఎగ్ దోశ చేశాను. దోశ వేసేసి దానిపైన ఆయనకు కూడా కొద్దిగా కారం, ఈ ఆనియన్ కారం ఉంది కదా, ఈ ఉల్లిగడ్డ కారం వేసేసి అండ్ నెక్స్ట్ కొద్దిగా గీ వేసేసాను. చుట్టూ కూడా గీ వేసేసి ఈ కారం అంతా కూడా దోశకు అప్లై చేసేసా. ఇలా మొత్తం అంతా దోశకంతా అప్లై చేసేసేయాలి. ఆ తర్వాత మనము ఎగ్ దోశ అనుకున్నాం కదా, సో ఒక ఎగ్ని అయితే తీసుకున్నాను. ఒక ఎగ్ని అయితే ఒక బౌల్లోకి తీసుకొని దాన్ని బాగా ఇలా బీట్ చేసేసుకొని మనం దానిపైన వేసేసుకోవాలి. దోశ పైన వేసేసి అంతా స్ప్రెడ్ చేసేసేయాలి. ఇలా మొత్తం దోశకంతా స్ప్రెడ్ చేసేసేయాలి. దోశకు స్ప్రెడ్ చేసేసి చుట్టూ కూడా మళ్ళీ ఒకసారి ఇలా గీ వేసేసి అండ్ దెన్ కొద్దిసేపు తర్వాత దాన్ని స్ప్లిట్ చేయాలి, తిప్పేసేయాలి. ఇలా నెమ్మదిగా ఇలా తిప్పేసేయాలండి దోశను. ఇది మా ఆయన కోసం చేస్తున్నా. మరి నేనేం తిన్నా అనుకున్నారా? నేను కూడా ఎగ్ దోశ తిన్నా, బటర్ దోశ తిన్నా, గీ కారం దోశ తిన్నా, 3 తిన్నా. సో ఇన్ని దోశలు చేసేసరికి ఎలా ఉంటుంది నా పరిస్థితి మీరే చూడండి. ఇది నా పరిస్థితి ఈరోజు.